పెద్దపల్లి పట్టణంలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. మహిళ మెడలో నుంచి 3 తులాల మంగళసూత్రం అపహరణకు గురైంది. సంగీత థియేటర్ సమీపంలో నివసిస్తున్న రమాదేవి అనే మహిళ ఇంట్లోకి చొరబడి ముందుగా తాగేందుకు నీరు అడిగాడు ఓ దుండగుడు. ఇంట్లో చొరబడ్డ సదరు దుండగుడు రమాదేవి గొంతు నిలిమి గొలుసు ఎత్తుకెళ్లాడు. మెడలో నుంచి 3 తులాల పుస్తల తాడు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంట్లోకి వచ్చిండు. నేను అడిగి కొనుక్కొని కూర్చున్నా పళ్ళ మీద. ఇంట్లోకి వచ్చి అమ్మ నాకు మంచి లీవ్ అన్నాడు. మంచి లీవ్ అన్నాడు. ఎవరు మంచి అన్నే అన్న. నేను అన్న వల్ల వాడు గుడ్లు తెరిచిండు. వచ్చి మీద పడి నన్ను 2 చేతుల బొండికి వచ్చిండు. బొండికి వచ్చి ఈ చెయ్యి ఇట్లా గట్టిగా పట్టిండి. ఈ చెయ్యి పట్టి దిగ్గిండు సైడ్ ఇట్లా ఇగ్గిండు. తెంపుకున్నాడు. దెబ్బపోతాంటే ఆనక మహేష్ 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 అని పిలుచుకుంటుంది వచ్చిన. ఆ అన్నయ్య బయటికి వెళ్ళిండు. ఆ అన్నయ్య అక్కర్రక అన్నయ్య పుట్టిండు. ఓ గిదే సంగతి. అయినా ఇంత మంచిగా ఇంత ఎత్తుంటాడు. తెల్ల తువాలు గిట్లా కట్టుకున్నాడు. ఖర్చు మూర్తి ఇది తెల్ల అంగి వేసుకున్నాడు. కింది చూడలేదు. 35, 40 ఉంటాడు.